నమస్తే సార్. నమస్తే. చిరంజీవి గారు ఆయన మీద మళ్ళీ ఒక ట్రోలింగ్ జరుగుతుంది. ఏంటంటే నీ కొడుకువే ప్రాణాలా, ఆయనది కావా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అదేంటి విషయం అసలు? ఇదే ఈ మధ్యకాలంలో చెప్పా కదా, ఒక సామెత నేనే కనిపెట్టా, ఎంత బాగుందో. మొహం మీదకి మైక్ వస్తే మూతి అష్టవంకర్లు తిరిగిందట అని. అది ఎట్లా ఉందంటే చాలామందికి ఏం మాట్లాడుతున్నామో అర్థం కావట్లా. సరే అంటే తరచుగా వీళ్ళనే పిలిపించి మాట్లాడిపిస్తున్నారు కాబట్టి ఉన్న మాటలన్నీ అయిపోయి కొత్త ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నారా, లేకపోతే అసలు మాట్లాడడం రాని మనుషులనే వీళ్ళు పిలుచుకొచ్చి వాళ్ళని ఏదో మీరు దేశాన్ని ఉద్ధరించండి అని ప్రోత్సహిస్తున్నారా, అర్థం కావట్లా. వాట్ ఎవర్. ఇప్పుడు సినిమాలు అన్నాక హీరోకి ఒక డూపుని పెడతారు. ఎందుకు అంటే డూపుని పెట్టేది హీరో సన్నాసని కాదు, హీరో చేయలేడని కాదు, హీరో చేయగలడు. ఆ హీరోని నమ్ముకొని ఇంకా 4 ప్రొడ్యూసర్లు ఉంటారు. వాళ్ళందరికీ ఆ హీరో చెయ్యాలి అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్ళి తొయ్యలేవు ఆయన్ని. మోకాలు చిప్పో లేకపోతే మోచెయ్యో పగిలిగింది అనుకో, ఆయన రెస్ట్ తీసుకోవాలి. బాబు గారి డేట్లు చాలా అద్భుతం కదా, ప్రతిరోజు ఆయన ఎక్కడికో వెళ్ళాలి. 365 days ఆ డైరీ ఫుల్, ఏ హీరో అయినా. సో ఆ డేట్స్ని నువ్వు హాస్పిటల్లో పడేస్తే ఆ సినిమాలు ఎఫెక్ట్ అవుతాయి. ఆ డేట్ హీరో గారి డేట్ వచ్చిందట అని తెలిసిన వెంటనే సాంకేతిక నిపుణుల డేట్లు, మిగతా ఆర్టిస్టుల డేట్లు అన్నీ ఫిక్స్ చేసుకొని ఒక సుడిగుండం తయారైద్ది అక్కడ. నువ్వు ఇందులోకి వెళ్ళి ఆయన తీసేసావు అనుకో, ఈ గుండం ఎందుకు తిరుగుతుందో కూడా అర్థం కాదు. అలా ఉంటుంది కన్ఫ్యూజన్, అంటే క్వశ్చన్ మార్క్. హీరో లేకుండా వాళ్ళు ఏం చేయలేరు కదా. అలా అని మళ్ళీ వీళ్ళందరినీ నువ్వు తరిమేసావు అనుకో, ఎటోళ్ళు అతను చెల్లా చెదురు చేస్తే మళ్ళీ వాళ్ళందరూ నీకు దొరకడానికి ఇంకో దశాబ్దం పట్టుద్ది. సో అందుకని చెప్పి హీరో డేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి రిస్కీ షాట్స్ ఏమున్నా సరే డూపుని పెట్టి చేపిస్తారు. హీరో చేయలేడని కాదు, హీరో కూడా చేయగలడు. అండ్ నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో హీరో చేయలేనివి కూడా కొన్ని ఉంటాయి. ఆ డైరెక్టర్ విజన్ ఏదో ఉంటుంది. నువ్వు అక్కడ నుంచి ఇలా దూకి ఇట్లా నా మొహం మీదకి వచ్చి రోసివ్వు అంటాడు ఆ డైరెక్టర్. అట్లా దూకితే గాల్లోనే పోతానండి నేను, కిందికి ఎవడు వస్తాడని ఈయన అంటాడు. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో అలాంటి విన్యాసాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఆ విన్యాసం చేసే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించి ఈయనే చేసాడు అన్నట్టు చెప్పిస్తారు. అది కూడా చాలా సినిమాలో మనం చూసాం, ఇది జరిగేది. ఇకపోతే చిరంజీవి గారే మాట్లాడారు ఒక సినిమా, ఇక అది ఏ సినిమా అని కదా, ఆ సినిమా అని చెప్పాను అనుకో, మళ్ళీ ఆ డైరెక్టర్ ఇలా చేశాడని ఇంకొంతమంది ఇంకేదో రాస్తారు. ఓ సినిమా ఈయనని నువ్వే ఉంటే బాగుండు మాకు హీరో అని తీసుకున్న పాపానికి ఆయన చేశాడు. సరే కంప్లీట్ అయిపోయింది. కొన్ని రిస్కీ షార్ట్స్ ఉంటే డూపుతోని మమ అనిపించేశారు. ఆ డూపు ఆడెక్కడి నుంచో పడ్డాడు, మోకాలు చిప్పో మోచయో ఎగిరిపోయింది. బేసిక్గా ముల్లో గట్రో గుచ్చుకుంది, కొంచెం ఇబ్బంది పడ్డాడు, లోపల పైన గాయాలు అయ్యాయి. ఓ 4 రోజులు మంచం ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఒక తండ్రిగా ఏమన్నావు నువ్వు, అమ్మో అదే దూకుడు కనుక నా కొడుకు దూకుంటే ఈ పాటికి ఏమయ్యేవాడు రో నాయనో అని చెప్పి నెత్తినోరు బాదుకున్నావు. సంతోషం, ఓ తండ్రిగా నీ ఎమోషన్ కరెక్టే. యాజ్ ఎ చిరంజీవిగా నీ ఎమోషన్ తప్పు. ఎందుకంటే నువ్వు అంత పెద్ద హీరో అయ్యి ఉండి ఆ రోజుల్లో నేను చేయలేదు కానీ భలే చేశారు. నెక్స్ట్ ఇలా కూడా చెప్పు, మా హీరోలు చేయలేని విన్యాసాలన్నీ డూపులు చేస్తారండి, తెర వెనకాల వాళ్ళు ఉంటారు పాపం, ముందు కనబడేది మేము, నిజానికి అభినందిస్తే వాళ్ళని అభినందించాలి అని చెప్పు. బాబా ఎంత బాగా చెప్పాడు అనుకుంటాను. ఇలా కాకుండా అలా కాకుండా ఆయన పడ్డాడు, మోకాలో మోచయ్యో ఇరిగింది, అదే మోకాలు నా కొడుకు తిరుగుంటే అమ్మో అన్నావు. వాడు కొడుకు కాదా, వాడు మనిషి కాదా, వాడిది ప్రాణాలు కాదా? అంతే కదా. నిన్ను జస్ట్ దూకినట్టుగా ఇలా అనమంటారు అంతే, వాడు దూకుతాడు. మళ్ళీ ఆ ఒక సీన్కి దూకాడు, నీకు ఆ సీన్ సరిగ్గా రాకపోతే మళ్ళీ దూకుతాడు. ఎన్నిసార్లు మోకాలు చిప్పలు పగలగొట్టుకుంటాడు చెప్పు. బేసికల్లీ ఆయన డ్యూటీ అది కాబట్టి ఆ డబ్బులు ఇస్తున్నామా, నీ రెమ్యునరేషన్ కంటే ఇంతేగా ఆయనకి ఇచ్చేది దూకినందుకు. ఆ దూకుడు నువ్వు దూకావని చెప్పినందుకేగా నీకు ఇన్ని కోట్లు రెమ్యునరేషన్, అంతేగా. సో వాళ్ళని గౌరవించాలి, కానీ అట్లా చెప్పకూడదు. ఈయన చేసింది తప్పే. ఏమో ఈ మధ్యకాలంలో ఎందుకు ఇలా వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడో నాకు తెలియదు, కానీ తప్పు, మాట్లాడకూడదు అలా.